రామన్న మామిడికాయలు తెచ్చిండు. మా చూడు మా బక్క ఎట్టగొస్తుందా. ఎప్పుడెప్పుడు తిందామని మా అక్క చూస్తుంది. ఎక్క కొత్తుంది. అయ్యో అక్క ముక్క నాయన మా అక్క ముక్కలు కోస్తారు సరిపోతుంది. మామిడికాయ చూడంగా మా సుందక్క నోట్లో ఊరిలో పోయినాయట. ఇంకా కోయలేదు. భయపడకు డార్లింగ్. ఎట్లుందాక తిని చెప్పు. వద్దు ఫస్ట్ నువ్వు తిని చెప్పు ఎట్లుందో. వద్దు పుల్లగా తీయకుంది. చూడండి ఫ్రెండ్, మా ఫ్రెండ్కి మామిడికాయ తినిపిస్తున్నా. పుల్లగా ఉందక్క. కొయ్యకది పుల్లగా ఉంది. ఇంకా ఎన్ని తెచ్చింది 2 కాయలు. పోయినసారి కూడా బాగానే తెచ్చింది కానీ పోయినసారి ఏమో మనిషి ఎన్ని వచ్చినాయి. పోయినసారి మనకు మనిషి 3 వచ్చినాయి కదా, 4 వచ్చినాయి. ఈసారి కూడా ఇన్నత్తాయి. ఇక మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ, మామిడికాయ పులిహోర, ఇక అన్నీ మామిడికాయలతో చేసుకోవాలి గారు. మా అన్న తెచ్చిండు. అంత బాగున్నాయి కాయలు. ఉప్పు కారం వేసి తింటుందట. సూర్యకైతే మంచిగా ఉన్నాయి కానీ తింటున్నాము పుల్లగా ఉన్నాయి. తీయకుంటే బాగున్నాయి. తీయకుంటే రోజు ఒకటి తింటాండే. ఎట్లుంది అక్క తిన్నావా? టేస్ట్ చేసినావా? చెట్లు వేరు ఉంటాయేమో మరి. పచ్చడికాయలు కావచ్చు కానీ ఇగో ఎంతమందికి ఇష్టం మామిడికాయలు అంటే. సుందరకాయ వేసేస్తూనే ఉంది పుల్లగా ఉందని. సూపర్. ఎవరంటారా? నో కిటిన మామిడికాయలు కావాలా? మామిడికాయ పులుసు, మామిడికాయ జ్యూస్, మామిడికాయ చారు తింటావా? మామిడికాయ రసము, మామిడికాయ పట్టిన మామిడికాయ కర్రీ, మామిడికాయ పుల్లగా ఉన్నాయి. మామిడికాయ తక్కువ పుల్లగా ఉన్నాయి. పోయినసారి తీయగానే ఉండే.